అంటే పేరెంట్స్ మీటింగ్ పిలుస్తారు కదా, అప్పుడు నా నాన్న పిలిచాను. పేరెంట్స్ మన జరిగింది కదా, పేరెంట్స్ అంటే ముందు రాలే, ముందులోనే పిలుచుకుంటారు కదా, వాళ్ళందరినీ కూర్చోబెట్టి మాకు పిలుస్తున్నారు, మీరందరూ చెప్తే వాళ్ళు మాట వాళ్ళు కూడా చెప్తారు కదా. ఇప్పుడు మాట వచ్చిన వాళ్ళు అంతే, ఇప్పుడు ఎంతమంది వచ్చినారు అందరినీ, మీ తల్లిదండ్రులు వచ్చినారా, నేను తల్లిదండ్రులు వచ్చినారా, వాళ్ళందరినీ కూర్చోబెట్టి మాకు సౌకర్యం లేదు, అర్థమైందా, మాకు సౌకర్యం సరిపోయింది, భోజనం పెట్టడం లేదు, ఇష్టాంజలం పెడుతున్నారు, ఎవరు చెప్పేవాళ్ళు ఇష్టాంజలం పెట్టాలని మీ తల్లిదండ్రులు అందరూ కూర్చొని చెప్తే వాళ్ళు పోయి అక్కడ కూర్చున్నారంటే ఏమి, లేదంటే అక్కడ రోడ్డు ఎక్కి కూర్చున్నారు కూడా ఏమి డైరెక్ట్గా మీరు ఇక్కడ కొంచెం ఇది చేసినారు, బయట ఉన్నారు ప్లస్ మీడియాలో వస్తారు, అంటే ఎమ్మెల్యే వాళ్ళు వస్తారు, ఎందుకంటే వాళ్ళకి గుడ్ నేమ్ కావాల్సింది మెయిన్, ఎందుకంటే ఇక్కడ చిన్న చిన్న బయటపడిందనుకో ఇంత చేసి వేస్ట్ అని చెప్పేసి వాళ్ళు ప్రభుత్వం వచ్చి వీళ్ళని సస్పెండ్ చేస్తారు. మొన్న ఆడ ఏది జరిగిందంటే ఆయన సస్పెండ్ చేసినారు, ఇప్పుడు వేరే ఆయన వచ్చినాడు, ఆయన నెంబర్ కూడా తీసుకుంటాడు మాట్లాడతాడు చెప్తే అదే మామూలు వీడియో వచ్చినాడు ఎంతసేపు వాళ్ళు ఒకసారి రివ్యూ చేయాలని మాట్లాడాలి. మొన్న వచ్చారు సార్ సండే, అదే పేరెంట్స్ మీటింగ్ రోజు వచ్చారు, తెలుపులేదు వాళ్ళే మా దాంట్లో చూపిస్తే నేను మీరు గాంధీ ఎవరు చేసేటువంటి మొత్తం అది కాదు, మీ గురించి చెప్పాలి. ఫస్ట్ మీకు ఫుడ్ ఎట్లుంది, మీరు ఎవరు ఎట్లు చూస్తున్నారు, ఏమైనా తప్పు చేస్తున్నారా, ప్రిన్సిపాల్ సార్ ఏమైనా కంప్లైంట్ చేసి ఏమైనా రిటర్న్ అయితే హాల్ టికెట్ ఇచ్చేస్తా, వెళ్ళిపోయింది కాదు రాసుకో. ఎందుకు ఏమో అట్లా అట్లే అంటారు, ఇంటికి రండి హాల్ టికెట్ ఇస్తాను. వెళ్ళిపోండి సార్, మా కోసం మేము లేకపోతే మీరు లేదు సార్ చెప్పాలి, మేము లేకపోతే మీరు లేదు, మా కోసం కూడా మీకు పెట్టలేదు. ఆయన తాగిలేండి, నువ్వు తాగి వచ్చిన అడిగి మాట్లాడుతున్నావు అని ఆయన జీవనం వస్తాను పెట్టి ఎగ్రేస్ చేయించాడు అని మా అంటే ఎగ్లో కోడి పిల్లలు చికెన్ చికెన్ 10 మందికి 1 కేజీ అంటే ఇప్పుడు స్ట్రెంత్ బట్టి ఒక 2 50 కేజీస్ రావాలి. ఎన్ని కేజీస్ 10 కేజీస్ రావాలి. అది 5 కేజీలు ఏమంటే ఫుడ్ విషయంలో ఫస్ట్ ఇట్లా ఫుడ్ విషయంలో ఎప్పుడు భయపడతండి, ఎవరబ్బా సొమ్ము పెట్టలేదా, అర్థమైందా, మీకు రావాల్సింది మీకు ఖచ్చితంగా పెట్టాల్సిందా, అర్థమైందా, డబ్బులు ఎవరు చేతి నుంచి పెడతారు, మళ్ళా కావాలంటే మీరు బిల్లు తీసుకుంటారు, అర్థమైందా. ఆ పిల్లల్ని ఇంటికన్నా పంపించేయండి, మీరు ఇంటికి పంపించేయండి సార్. అది అన్నం తినేదా లేకపోతే చేతులు కడుకున్న నీళ్ళు ఉన్నట్టున్నాయి సార్. చికెన్ కర్రీ అంటారు, అది చికెన్ కర్రీ ఎవరన్నా, అది చికెన్ కర్రీనా రే, అది చికెన్ కర్రీనా అసలు. అది తిన్నారనుకో 2 రోజులు బేగులు పోతాయి, నాశనం అయిపోతారు. ఫస్ట్ మీ తల్లిదండ్రులు ఫోన్ చేసి ఇంటికి వెళ్ళిపోండి, అర్థమైందా. ఎవరు ఉండదండ్రా అట్లా భోజనాలు తింటే ఎవడన్నా కానీ చచ్చిపోతారా. గవర్నమెంట్ మీకు అన్ని సౌకర్యం కల్పిస్తుంది, వీళ్ళు ఉండే అన్నీ ఆడ ఏ మాత్రము అసలు చూస్తాండి, అసలు కర్రీ మాది లేదు, అది కడిగేసిన నీళ్ళు ఉంటాయి అట్లున్నది. అది ఎవరైనా తింటారా చికెన్ కర్రీని? కాదు సార్, అది ఎవరైనా తింటారా సార్ దాన్ని? మాట్లాడలేదంటే ఎట్లా సార్, మీరు మాట్లాడకపోతే ఎట్లా? ఆ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు సార్, తల్లిదండ్రులు అనాథ పిల్లలు కాదు వాళ్ళు అనాథ పిల్లలు అయితే మీరు చెప్పినట్టు ఎవరు లేరని చెప్పేసి గవర్నమెంట్ డబ్బులు ఇస్తాను సార్. మళ్ళీ ఇంత దారుణమా? ఆడ పోయి ఎన్ని కేజీలు రావాలి, మినిమం ఒక 50 కేజీలు చికెన్ రావాలా, ఆడ చూస్తే 10 కేజీలు లేదు సార్ చికెన్ ఆడ. నేను ఆపలేను సార్, నేను వచ్చిందే దానికోసము. నాకు 5-6 మంది ఫోన్ చేసి పంపించినారు రేపు నీటికి సార్, పేరెంట్స్ సార్ మేము ఆడ పోయి చూడండి సార్ ఒకసారి,
అట్లా ఇట్లా అని మీరు ఫస్ట్ అర్థమైందా? మీ తల్లిదండ్రులు పిలిపించి మీరు ఇంటికి వెళ్ళిపోండి. అది ఈయన తిన్నారనుకో అపాయింటెన్స్ వచ్చి ఏమే 2 రోజులకి పేరు కోసుకొని మళ్ళీ అంతే. అర్థమైందా? వీళ్ళు చూడ అది ఏంది సార్ అది ఎట్లా తింటారు సార్ ఆ పిల్లలు అసలు? కానీ అంత వరస్ట్ మళ్ళా ఈ ఉండేవాళ్ళు అన్నీ ఎక్కువ వెళ్ళిపోతున్నానంట, అమ్ముకుంటున్నానంట. ఇప్పుడు కూరను చూసే తెలిసిపోతాను బాగా. అది కూడా అడగాల్సిన అవసరం లేదు. భోజనాలు ఇంత వరస్ట్ ఎట్లేదు సార్ మళ్ళా, అంత దారుణమా? చూడు సార్ దీనికి కరెక్ట్ సార్. మీ ఇల్లు ఒకటే చేసుకుంటారా? మీ ఇల్లు ఒకటే చేసుకుంటారా? చెప్పండి సార్, ఇది ఒక పరిష్కారం. ఇంత వరస్ట్ మళ్ళా పిల్లలు తినేది చేశారా? ఏం చేశారు సార్? మినిమం ఎంత ఉండాలి సార్ చికెన్ ఆడ? ఎంతమంది ఉండాలా? ఇబ్బంది ఉంటే పిల్లలకి మా వల్ల సాగడం లేదు, మేము చేయలేము అని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు అప్పు చెప్పండి. కానీ ఎట్లా పడితే అట్లా ఫుడ్లు పెట్టడము, ఎట్లా పడితే ఎవరు చెప్పేవాళ్ళు లేరని ఇష్టాచారం చేయడము అది నాకు నచ్చలేదు సార్. ఫస్ట్ నేను లాస్ట్ టైం వచ్చినా పిల్లలు అడిగేసుకున్నా అయ్యా అంత బాగుందంటే బాగుంది సార్. ఎంత బాగుంది నాకు నా వరకు ఎందుకు వస్తాయి సార్ ఇవన్నీ? పంపించేది కాదు, తీసుకున్నారంట 3 మూడు ఎక్కువ అన్నారంట. ఎవరైనా ఉన్నాయి సార్, ఉన్నాయి ఎవరైనా సార్. దీన్ని చూస్తే తెలిపోతారు సార్ వాళ్ళకి గవర్నమెంట్ ఏ విధంగా ఇస్తుందో ఆ విధంగా ఇటు పెడితే ఎంత చిక్కగా ఉంటుంది. మరి ఏది చెప్తారా కదా సార్? ఇట్లా నేను పెడితే పిల్లలు ఉంటారా సార్ అసలు? వాళ్ళు తింటారు కదా సార్. మీరు తినండి అట్లాంటప్పుడు వాళ్ళు కూర్చొని రోజు ఏడ తింటున్నారు సార్? లేకపోతే వాళ్ళు చెప్పరే ఇట్లా ఫుడ్ ఎవరు తిన్నారు సార్ అసలు? ఒకసారి చూడండి, మీరే తెలుసండి. చూడండి సార్, నీళ్ళు ఎంతమంది తింటాం సార్? చూడు సార్ ఇది నచ్చలేదు గవర్నమెంట్ డబ్బులు ఇస్తాను సార్ వాళ్ళ ఊళ్ళో చదువుకుంటారు. पानी मारी रौड़ा रौड़ा नहीं का पुनी बुलाने वाले चाहिए करना अट्लेम चाहिए ఓనా ఓన్ సార్ ఓకే సారీ కాదమ్మా. ఎప్పుడైనా వాళ్ళు నీట్గా చేయాలా. మీ పని ఎందుకు చేసే పని చేయాలి నీట్గా. ఎవరు డ్యూటీ వాళ్ళు సక్రమంగా చేస్తే అందరూ బాగుంటారు. కాదు నేను ఏం పని చేయాలి పని సక్రమంగా చేస్తే నా పని నీట్గా ఉంటుంది. అంటే ఎవరు పని సక్రమంగా చేయాలా. మరి విసర్జన చేయాలి. వేరే వాళ్ళు వచ్చినప్పుడు నీటి విధానంగా చేయండి బాబు. నీటి చేయండి నాకైతే చాలా కంప్లీట్ అవుతున్నాయి సార్. మీరు నేను అందరూ మాదిరిగా అందరూ వేరు నేను వేరు అంతే. నీటి ఉండాలా, పద్ధతి ఉండాలా, సిస్టమేటిక్ తినాలి. పిల్లలు అందరూ తీసేసినారంటే మీరు పై అధికారులు చెప్పండి. ఉన్న వాళ్ళతో చేయించుకోండి నీట్గా. ఒక అర్ధగంట లేట్ అయినా పర్లేదు, అర్ధగంట లేట్ అయినప్పుడు నిదానం చేయండి. అదే అర్ధగంట లేట్ అయినా నిదానం చేయమనండి. మరి ఇంత చేస్తారు ఎవరైనా నీళ్ళు పాలు అన్ని ఇచ్చిన వేరే స్కూల్లో ఎంత నీట్ చేస్తారు. ఉన్నాయి సార్ ప్రతి నేను పిల్లలు అడిగిన అందరికి ఇష్టాంతరం చేస్తాను సార్. అందరూ 3 లెక్కని పోతున్నారు సార్ అంటున్నారు. 3 లెక్కని పోతున్నారు. ఏమన్నా ఉంది అసలు? చూడండి చూడు ఏమైంది చూడండి. ఉత్త నీళ్ళు సార్. అది కారం పొడి మసాలా పొడి తప్ప ఏం లేవు. సరే నాకు బాగా అయిపోయింది. నాకు మనసు మాట్లాడు మనుషులు లేరు తీసేసినారు. మీరు ఇక్కడ నుంచి నా పిల్లలకి నీటికి పెట్టండి. నాకు అది కావాల్సింది. ఖచ్చితంగా పెట్టేస్తాను. నేను ములా చేయను. నేను ఎవరికి ములా చేయను. నేను ఒప్పుకోను. నాకు అంతే. మీరు సక్రమంగా ఇప్పుడు సెక్యూరిటీ పని సెక్యూరిటీగా పని చేస్తే ఆడ ఎవడు ఈ పక్క దాటి రాడు. అట్లా మనం వంట పని చేస్తాం. వంట నీట్గా చేస్తే వంట నీట్గా ఉంటుంది. ఒక గంట లేట్ అయినా పర్లేదు తింటారు పిల్లలు. లెక్క చేయని పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు లెక్క చేయని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్ళకి తల్లిదండ్రులు లేదు సాగలేమో ఫుడ్ సరిగ్గా లేవు. పంపించండి సార్. ఆయన రావడం వల్ల చేశాను కానీ అన్ని ఇచ్చినాను. నాకు చాలా కంప్లీట్ వస్తున్నాయి సార్.
ఖచ్చితంగా ఏమన్నా ఉంటే మనం మాట్లాడుతుంటాం. నాకు మాట్లాడే అవసరం లేదు. నాకు నీళ్లు పెట్టడం వాళ్ళకి బాగా చూసుకోవాలా. ఒక చెట్టు నీళ్ళు బాగా పక్కన చెట్టు బాగా చూసినావా? ఎన్నిసార్లు వచ్చినా చూసినావా? నేను ఇంతవరకు అన్నం చూడలే. ఈ రోజు నాకు ఫుల్ కంప్లైంట్ వచ్చింది. అదే 5-6 మంది పేరెంట్స్ ఫోన్ చేసినారు. అందరి మాదిరిగా నేను కాదు. వాళ్ళు ఏదో ఇస్తారో తీసుకొని పోతారని. ఎన్నికైనా సరే 50 వేలు చికెన్ రావాలంటే మినిమం 15 వేలు చికెన్ లేదు. పరికాప్ నేను చెప్తాను, మొత్తం కూర్చొని చెప్తాను. చెప్పాలి నేను చెప్తాను. నాకైతే నీకు ఎవరికి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు బిజీ ఉంటారు సార్. పిల్లల తల్లిదండ్రులు ఆయన పనిలో ఉంటాడు. ఆయన పనిలో ఉంటుంది. నమ్మే పిల్లలు వదిలిపోయినారు సార్ Hey,